సార్ సార్ ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ మీ. ఎప్పుడో ప్రింట్ మీడియాలో ఉన్న టైంలో, శివ టైంలో, ఆ టైంలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను నేను. తర్వాత కొన్నాళ్ళు 1 or 2 times or 2 times టు బి వెరీ ఆనెస్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో. బట్ 1-to-1 ఇలాగే ఒక జనరల్ పర్సెప్షన్స్ మీద మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం సార్. ఐ లవ్ యూ అండ్ ఐ రియల్లీ అడ్మైర్ యూ సార్. సార్ ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఎ గర్ల్. I'll talk like this only to a girl. Yes, you talk like that. But 100% I love you అనే మాట చాలా largely misunderstood. Yeah, I understand. I'm just darling ఒకటి, I love you ఒకటి. డార్లింగ్ అని మొగాళ్ళని కూడా అనొచ్చు కదా. Yes, of course. But it's misunderstood. సార్ నేను మిమ్మల్ని ఏమి ఇక్కడ ప్రశ్నలు ఏమి లేవు సార్. మిమ్మల్ని ప్రశ్నలు అడిగే అంత ఇది కాదు. ఇన్ జనరల్ గా నాకున్న డౌట్స్ కొన్ని నా జర్నీలో, మీ జర్నీలో నేను చూసినవి ఇప్పుడు జరుగుతున్నవి. ఆ డౌట్లు మాత్రం అడుగుతాను సార్, మీరు వాటిని క్లారిఫై చేస్తే చాలు. ఇప్పుడు మీరు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లో ఒక రికార్డు క్రియేట్ చేసి ఇక్కడి నుంచి బాలీవుడ్కి వెళ్ళి బాలీవుడ్ని కూడా డామినేట్ చేసి రామ్ గోపాల్ వర్మ అంట ఒక షేక్ ట్రెమర్ ఇచ్చిన మీరు ఈ జర్నీలో మీరు ఏం నేర్చుకున్నారు సార్ సినిమా ఇండస్ట్రీ నుంచి, మీ సినిమా కెరీర్ నుంచి? Is there something special to tell us? See, I think I want to quote Socrates. The more and more I know, I realize that I know nothing. I think that is the only thing I can just copy that line bit by bit. ఎందుకంటే చాలా మందికి ఒక అపోహ ఏముంటుందంటే ఎక్స్పీరియన్స్ తోటి మీరు బెటర్ అవుతారు, అంటే ఎక్స్పీరియన్స్ అనేది మీకు యాడ్ చేస్తూ ఉంటుంది అని అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ నెసెసరీ ట్రూ, బికాస్ the more experience you have, it is nothing but you're constantly changing your mind. అంతేగాని దాని గ్రోత్ వర్టికల్ గా ఉంటది అనేది చాలా అపోహం. మొక్క పెరిగినట్టుగా పెరగదని. అది కరెక్ట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు మీ ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు మీరు ఒకటి తెలుసు అని అనుకున్నప్పుడు కంప్లీట్ ఆపోజిట్ గా ఇంకోటి ప్రూవ్ అవుతుంది. ఆ ప్రూవ్ అయినప్పుడు మీ అంతవరకు తెలిసిన మొత్తం మటాషే కదా, మొత్తం చదవట్లో పాడేయాలి. సరే ఇది కరెక్ట్ మాట అని దీని మీద మళ్ళీ మనం రీసెర్చ్ చేసి అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇంకోటి ఏదో అడిగి మళ్ళీ ఇది కొలాప్స్ అవుతుంది. సో యు ఆర్ యాక్చువల్లీ గోయింగ్ అప్ అండ్ డౌన్, యూఆర్ నాట్ గోయింగ్ అప్. అప్పుడు ఇంకా నేర్చుకుంటాం అనేది ఉండదు. అంటే సో ప్రాబబ్లీ ఇప్పుడు నేను శివ తీసినప్పుడు ఒక 35 years పైన అయిపోయింది కదా, ఆ టైంలో నాకు ఎంత తెలుసో ఈ టైంలో కూడా నాకు అంతే తెలుసు అని ఒకలా చెప్పచ్చు. ఆ టైంలో నాకు ఎంత తెలీదు, ఈ టైంలో కూడా నాకు అంతే తెలీదు అని చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే సినిమా హిట్ ఫ్లాప్ అని నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పాను. హిట్ అనేది యాక్సిడెంట్. అది నేను హిట్స్ అండ్ ఫ్లాప్స్ నాకు అర్థమైంది. ఎందుకంటే దట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్. ఎవరికైనా ఎంత గొప్ప డైరెక్టర్ కైనా అండ్ లైక్ దట్ మీరు గొప్ప డైరెక్టర్ అయినా మీకు కూడా కొన్ని తప్పలేదు. కానీ బట్ మీరు సినిమా ఇండస్ట్రీకి అంటే గర్వంగా నేను నా కాంట్రిబ్యూషన్ ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి, ఏది బాలీవుడ్ ఆర్ టాలీవుడ్ అని చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్? ఐ ఫీల్ లాట్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అంటే ఒక మోసలాగా ఒక టెంప్లెట్ లాగా చేసే సినిమాల నుంచి ఇలా తీసినా ఆడుతుంది అనేది ఫస్ట్ టైం ఐ థింక్ శివతో ప్రూవ్ అయింది. దానికి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది రావటం అనేది ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ దట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 89-90లో శివ వస్తే అప్పుడు పూరి జగన్ నుంచి మొన్న సందీప్ ఆల్సో సైడ్ ఆన్ టీవీ ఈజ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మై అని, లేకపోతే KGF 2 డైరెక్టర్. అంటే వాళ్ళు 2020s లో అంటే నియర్లీ 30 years అయిన తర్వాత కూడా దేర్ ఇంట్రెస్ట్ ఇన్ సినిమా షేప్డ్ అప్ ఫ్రమ్ శివ అనేది డెఫినెట్లీ ఐ ఫీల్. అంత మాత్రం నేను ఆ క్రెడిట్ తీసుకోలేను. ఎందుకు తీసుకోలేనంటే నేను కూడా అలాగే ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. అది గాడ్ ఫాదర్ అవ్వచ్చు. మీరు తెలుగు డైరెక్టర్లకి ఎవరు అవ్వలేదు అంటే నాకు తెలుగు డైరెక్టర్స్ లో సౌత్ డైరెక్టర్స్ అంటే తెలుగు డైరెక్టర్స్ డెఫినెట్లీ లేదు. కె బాలచందర్ గారు డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ మీ. ఆయన ఎర్లీ ఫిల్మ్స్ ఇది కథ కాదు, అంతులేని కాదు. ఇన్ఫాక్ట్ నేను మొన్న ఏదో సందర్భంలో యూట్యూబ్లో ఇది కథ కాదు సినిమా చూసాను కొంతసేపు. ఐ వాజ్ సర్ప్రైజ్ ఎంత అంటే టేకింగ్ షార్ట్ కంపోజిషన్, కెమెరా మూవ్మెంట్స్, ఎడిటింగ్ కట్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని నాలా ఉన్నాయి అనుకున్నా. నాలా ఉన్నాయంటే అక్కడి నుంచి నేను తీసుకున్నా. కానీ మన మనిషి సైకాలజీ ఏంటంటే ఒక పర్టికులర్ టైంలో మీరు అబ్జర్వ్ చేసుకుని మీదే అనుకుంటారు.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.